పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పునీత రెజీనమ్మ గారు. పునీత రెజీనమ్మ గారు కన్యక వేద సాక్షి. పునీత రెజీనమ్మ గారు ఫ్రాన్సు దేశంలోని బర్గండీ ప్రాంతంలోని అలైను గ్రామంలో 2వ శతాబ్దంలో జీవించారు. తండ్రి పేరు క్లెమెంట్, అవిశ్వాసి, మొండి మఠం, ఏవేవో బొమ్మలు పెట్టుకొని దేవుళ్ళంటూ రక్తబలులు ఆరాధనలు సలుపుతుండేవాడు. క్రైస్తవం అంటే అసలు గిట్టేది కాదు. తాను కొలిచే దేవుళ్ళు వీరులు సూరులని ఎట్టి శక్తి గలవారినైనను చంపి రక్తం కళ్ళ చూస్తారు. తనకు ఎలాంటి మేలునైనా అందించటానికి సిద్ధంగా ఉంటారని నమ్మేవాడు. కారుణ్యం కోసం, ప్రేమ కోసం శిలువపై చావడం ఏ దైవత్వమని యేసుప్రభుని గురించి చులకనగా గేలి చేసేవాడు. అట్టి క్లెమెంట్ కడుపున పుట్టారు రెజీనమ్మ గారు. ఆమె తల్లి ఒక రహస్య క్రైస్తవురాలు. తన వద్ద పని మనిషిగా కూడా రహస్యంగా క్రైస్తవం పాటించే ఒక మహిళను పెట్టుకున్నారు. అయితే రెజీనమ్మ గారు పుట్టిన మరుక్షణమే తల్లి మరణించడం జరిగింది. అటు పిమ్మట పని మనిషి చేతుల్లోనే ఆ అమ్మ పెరుగుతోంది. కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ పని మనిషి క్రైస్తవురాలని ఆమె ప్రవర్తనను బట్టి, తన పాప సాత్వికతను బట్టి తండ్రి గ్రహించాడు. తక్షణం ఆమెను పని నుండి తొలగించాడు. రెజీనా గార్నెరెస్ అని కూడా పిలిచేవారు. తనను అర్థం చేసుకొని చక్కగా పోషణనిచ్చిన ఆ పని మనిషి వద్దనే ఉంటానని తండ్రిని ధిక్కరించి ఇల్లు వదిలి వెళ్ళారు. క్రైస్తవురాలైన ఆమె ఇంట్లో ఉంటూ ఊదర పోషణ కోసం గొర్రెలు కాసే వృత్తిలో చేరారు. రెజీనమ్మ గారికి యుక్త వయసు రాగా వారి సౌందర్యానికి, శ్రీశౌల్యానికి ఆకర్షితుడైన ఆ రాజ్యంలోని ఒక ముఖ్య పాలనాధికారి అయిన ఒలింబ్రియా ఆ యమ్మను పెళ్లి చేసుకోవటానికి ఉవ్విళ్ళూరాడు. కానీ తనను దేవునికి అర్పించుకొని మిక్కిలి పవిత్రతతో భక్తి మార్గంలో ఉత్తమ క్రైస్తవ జీవితం గడుపుకునే రెజీనమ్మ గారు తన అసక్తతను, తిరస్కారాన్ని తెలుపగా ఆ యమ్మను క్రైస్తవ విశ్వాసం నేరంగా మోపి నిర్బంధించారు. పలు విధాలుగా బాధలు పెట్టారు. అయినా రెజీనమ్మ గారు క్రీస్తు విశ్వాసంలోనే స్థిరంగా ఉండిపోయారు. బ్రతికినా చనిపోయినా తన బ్రతుకు నమ్మకం ప్రభు యేసునాథుని కోసమేనని రూఢీగా తెలిపారు. ఫ్రాన్సులోని గౌన్ మండలంలోని ఔటన్ పట్టణంలో ఆ యమ్మ క్రీస్తు విశ్వాసమును బట్టి తల నరికింపబడగా వేదసాక్షి పునీత అయ్యారు. రెజీనా అంటే రాణి అని అర్థం. పునీత రెజీనమ్మ గారా, మా కొరకు, మా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించండి. ఆమేన్.